ఈరోజు పార్లమెంట్లో చూస్తున్నాం. వక్ఫ్ బోర్డు వంటి చట్టాలు, ఒక చట్టం పార్లమెంట్లో చేస్తున్నామంటే, మెజారిటీ పార్లమెంట్ సభ్యులు ఒక చట్టం చేస్తున్నారంటే, లేదు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చేస్తున్నారంటే ఏంటి దానికి? ఆ చట్టం యొక్క ప్రతిఫలాలు ఆ యొక్క సంఘం కానీ, ఆ మతం కానీ, ఆ కులం కానీ, లేదా ఆ రాష్ట్రంలో కానీ, ఆ దేశంలో కానీ మెజారిటీ ప్రజలు మెచ్చుకోవాలి. ఈరోజు వక్ఫ్ బోర్డు చట్టం మెజారిటీ ముస్లిమ్స్ చెప్పేదేమో ముస్లింల కొరకు ఈ చట్టం చేస్తున్నామని చెప్తూనే మెజారిటీ 90-95% మంది మైనారిటీ సోదరులు దాన్ని వ్యతిరేకిస్తున్నా క్వశ్చనే లేదు. మేము చట్టం చేసాం, మీరు అనుభవించాల్సిందే, మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందే అన్నట్టు ఆడ ఎన్డీఏ ప్రభుత్వం, దానికి మద్దతు పలుకుతూ తెలుగుదేశం, జనసేన. ఈరోజు అందరం చూస్తున్నాం. స్వయానా తెలుగుదేశం ఎమ్మెల్యే అయిన గుంటూరులో నాసిర్ అహ్మదే నేను దీన్ని ఒప్పుకోను, దీన్ని వ్యతిరేకిస్తాను అని వాళ్ళ పార్టీ వాళ్ళేమో గల్లీలో ఏమో దాన్ని వ్యతిరేకిస్తారంట, ఢిల్లీలో పోయేమో పార్లమెంట్లో దాన్ని బలపరుస్తారంట. ఈ ద్వంద్వనీతిని బట్టే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మైనారిటీలకి జవాబు చెప్పాలి.